నాటి దోపిడీదారీ వర్గాలే రంగు మార్చుకొని నేడు సంపదపైన ఆధిపత్యాన్ని కలిగి శ్రామిక వర్గాన్ని అణిచివేత గురి చేస్తున్న పాలక వర్గాలపై దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో పోరాడదామని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ రోజు దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలోని పాన్గల్లీలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ నాటి నైజాం పాలనలో జమీందారులకు జాగీర్దారులకు వారి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని, ఆయన అమరత్వంతో రగిలిపోయిన తెలంగాణలోని పేద ప్రజలు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించిందని, ఆ పోరాటం ద్వారా 3000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పడినాయని, 10 లక్షల ఎకరాల భూములు పేద ప్రజల హస్తగతం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇర్షద్, బాబుమియా, మోహన్, పోషెట్టి, శ్రీను, గంగారం, సాయిలు, శంకర్, లింగం తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి ఆయన స్ఫూర్తితోని ఆనాడు ఎట్లయితే పేద ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల కష్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైనటువంటి ఆయన స్ఫూర్తితోని నేటి పాలకులు ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రజల సమస్యలని పరిష్కరించేటటువంటి విషయంలో కానీ అమలు చేయనటువంటి దానికోసం, ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, రైతాంగము, ఉద్యోగస్తులు, కాంట్రాక్టు కార్మికులు వారందరి సమస్యల కోసం ఉండటానికి ఇల్లు లేక, సొంత జాగలుంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు మొన్నటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజానికానికి ఇచ్చిన హామీల 100 రోజులలో అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని చెప్పి వాటికి వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోని మనం పోరాడదామని చెప్పి ఆయన మాటలో ముందుకు పోదామని తెలియజేస్తూ దొడ్డి కొమరయ్యకు జోహార్లు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.